రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంజీవని పథకం దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యం బాగుండాలన్నదే తమ సంకల్పమన్నారు. సంజీవని పథకాన్ని ఈ ఏడాది రాష్ట్రమంతటా విస్తరింపజేస్తామని వెల్లడించారు. కుప్పం నియోజకవర్గంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం గుడిపల్లె మండలం బెగిలపల్లిలో లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. ఆ తర్వాత తులసి నాయనపల్లి ప్రజావేదిక వరకు 3 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ వెళ్లారు. సంజీవని ప్రాజెక్టు ఇది రాష్ట్రానికి ఒక ఆదర్శం అవుతుంది. నేను ఫేజ్ 1లో మన నియోజకవర్గం మాత్రం 100% క్లినికల్ టెస్టులు చేస్తున్నాం, 42 పారామీటర్లు చేస్తున్నాం, టెక్నాలజీ ఉపయోగిస్తున్నాం, మీ ఆరోగ్యం ఆన్లైన్లో పెడుతున్నాం. అక్కడి నుంచి ఎవరెవరికి సమస్యలు ఉన్నాయో వాళ్ళ మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాం. మన నియోజకవర్గంలో ఉండే అతి పెద్ద సమస్య అనీమియా రావడానికి మన వాళ్ళు సరైన పౌష్టికాహారం తినకుండా పోవడం, దీనివల్ల ఈ సమస్య వస్తా ఉంది. రెండో సమస్య షుగర్ ఉంది, మూడోది హైపర్ టెన్షన్ ఉంది. ఈ విధంగా ఒక 5-6 డిసీజులు ఉన్నాయి. దేశంలోనే ఒక మోడల్గా తయారు చేయడానికి సంజీవని ప్రాజెక్టు కుప్పంలో ప్రారంభించాం. మీ అందరి ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ప్రపంచంలో ఉండే మెడికల్ నాలెడ్జ్ని మీకు ఎలాంటి అనారోగ్య సమస్య ఉన్నా దానికి సూటబుల్ గా తయారు చేసే బాధ్యత, మీ ఇంటికి తెచ్చే బాధ్యత తీసుకుంటామని మరొకసారి హామీ ఇస్తున్నా. అయితే మీలో కూడా చైతన్యం రావాలి. ఈయన ఇట్లే మాట్లాడతాడులే, మేము ఇట్లే ఉంటాంలే అంటే కుదరదు. ఇప్పటికి ప్రారంభించి కొన్ని రోజులైంది. చిత్తూరు మొత్తం పెట్టాం, రాష్ట్రం మొత్తం చేస్తున్నాం. 2026 ఈ సంవత్సరంలో రాష్ట్రం మొత్తం సంజీవని ప్రాజెక్ట్ ని జయప్రదం చేసే బాధ్యత మాది. మీరు ఆరోగ్యంగా ఉండాలని, సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నా. అందుకే 3 రకాలుగా ఆలోచిస్తున్నాను. ప్రివెంటివ్ హెల్త్ అంటే రోగాలు రాకుండా మీకు చెప్పడం. 2, మీకేదైనా సమస్య వస్తే ఆ సమస్య ఎప్పటికప్పుడు చెప్పి మెరుగైన మందులు, అదే మరిగా దాన్ని రాకుండా ఉండాలంటే ఏం చేయాలని తిండి, అదే సమయంలో మీ లైఫ్ స్టైల్. నేను ఎన్ని చెప్పినా సాయంత్రం 4 క్వార్టర్లు మందు వేసుకుంటే నేను చెప్పిన మందు పనిచేయదు. సరైన పూటకు భోజనం చేయకపోతే నేను చెప్పింది పనిచేయదు. అన్నెసరిగా హాస్పిటల్కి రావాల్సిన పని లేదు. మీ ఇంటి దగ్గరనే మీరుండి అవసరమైనప్పుడు డాక్టర్ మీ ఇంటికే రావడం, కానీ అంబులెన్స్ పంపించి అంబులెన్స్ ద్వారా అర్ధగంట ముందు మీకు పికప్ చేయడం. 26 సంవత్సరంలో ఎయిర్ అంబులెన్స్ వస్తుంది, డ్రోన్ అంబులెన్స్ వస్తుంది. మీ హాస్పిటల్లో, మీ ఇంట్లో, మీ రోడ్లో ఎక్కడ యాక్సిడెంట్ అయితే నేరుగా డ్రోన్ అంబులెన్స్ వచ్చి మిమ్మల్ని ఎక్కించుకొని ఏ హాస్పిటల్కి కావాలంటే ఆ హాస్పిటల్ తీసుకుపోయి మీకు ట్రీట్మెంట్ ఇచ్చే ఏర్పాటు కూడా ఏర్పాట్లు చేస్తున్నాం.